అవతలోళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారా అంటే, అలాంటి వాళ్ళకి యూ కెన్ హ్యావ్ అంటే మీరు చిన్న ఎఫర్ట్ తీసుకోవచ్చు టు ఎక్స్‌ప్లెయిన్ వాట్ ది సిట్యుయేషన్ ఈస్. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత కూడా అవతల మనిషి మారట్లేదు అనంటే యూ బెటర్ కెన్ లెట్ గో అండి. అంటే ఆ రిలేషన్‌షిప్‌ని పట్టుకొని ఊగులాడటం అవసరం లేదు మనకి. అంటే మెనీ టైమ్స్ చూస్తూ ఉంటాం. ఏంటంటే రిలేషన్‌షిప్‌ని హోల్డ్ చేయడానికి వన్ సైడెడ్ ఎఫర్ట్ అయిపోతది ఇది. ఇప్పుడు ఇఫ్ థాట్ పర్సన్ ఈస్ నాట్ సో ఇంట్రెస్టెడ్ వై ఆర్ యూ బాదర్డ్? దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సే. అంటే మీరు నో చెప్పిన తర్వాత ది అదర్ పర్సన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మీరు మీ ఎఫర్ట్ పెట్టండి. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన అర్థం చేసుకుంటే అవతలోళ్ళు ఫైన్. అర్థం చేసుకోలేకపోయినా కూడా యూ టేక్ ఇట్ యాస్ పాజిటివ్. సో నో చెప్పడం కూడా మంచిదే అంటారు. ఇట్ ఈస్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంచిది నో చెప్పడం అనేది. యూ విల్ ఫీల్ స్ట్రాంగ్. నేను నో చెప్పగలిగే ఎబిలిటీ నాకు వచ్చిన రోజు ఖచ్చితంగా యూ విల్ ఫీల్ మచ్ స్ట్రాంగర్ అండ్ కాన్ఫిడెంట్. ధైర్యం మీలో మీకు ధైర్యం వచ్చేస్తదంట. మీకు ఆ ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఐ వాజ్ లైక్ దాట్. నేను నో చెప్పాలంటే చాలా ఆలోచించేటోడిని. ఇప్పటికి కూడా ఇన్ ఎ వే చెప్పాలంటే ఎంతో కొంత ఆలోచిస్తుంటాను నో చెప్పడానికి. బట్ ది కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ నాకు నో చెప్పడం అలవాటు అయిన తర్వాత నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అయింది నాకు చెప్పాలంటే. ఏ సిచ్యువేషన్ అయినా మేనేజ్ చేయగలను అన్న ధైర్యం వచ్చేస్తదంట. ఖచ్చితంగా.